మోడీ సార్ హవా మామూలుగా లేదు పోన్రి. అరెరెరే ఏం స్పీడ్ అది, ఏం రువ్వడది. ప్రపంచ దేశాల ప్రధానులు, అధ్యక్షులు ముక్కు మీద ఏలేసుకునేటట్టు దూసుకొని పోతున్నాడు మన మోడీ సారు. ఇంతకు దేంట్లో స్పీడ్గా పోతున్నాడు మోడీ సార్ అంటే గీ వాడుతుంటే తెలుసు. చాలా మంది అంటున్న విశ్వగురువు చెప్పనించుక ఛాతి కలిగిన మోడీ సార్ పేరు మీద నడిచే యూట్యూబ్ ఛానల్ రికార్డు కొట్టింది. మళ్ళా అది అసొంటి రికార్డు కాదు, ఇంకే దేశ పెబ్బ ముప్పు తిప్పలు పడి 3 షర్ల నీళ్లు తాగిన సాధ్యంగాని రికార్డును కొట్టిండు. 3 కోట్ల మంది మోడీ సారు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే చిన్న ముచ్చట్న. ఇంతమంది సబ్స్క్రైబర్లు కలిగిన దేశ పెద్ద ఇంతవరకు దునియాలో ఎవ్వలేరట. ఇంకెన్ని ఏళ్ళైనా మోడీ సార్ దరిదాపులకు కూడా వచ్చే ఛాన్స్ లేదట కడమోళ్లకు. 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఉత్త 3 కోట్ల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారా అని తీసిపారేయకుండ్రి. ఎందుకంటే ఆయనతో కూడా కాలేదు కడమ దేశాల లీడర్లు. మరి గంతమంది ఫాలో అవుతున్న ఆ ఛానల్లో ఏం చెప్తున్నాడు అనేది సార్కే ఎరుకుండాలి. అయితే మోడీ సార్ చిన్నప్పుడు ఆ ఛాయలు అమ్మిన రైల్వే స్టేషన్ వీడియోలు, మోడీ సార్ ఎక్కడ తిరిగింది అనేది ఆ యూట్యూబ్లో చెప్తే మంచిగుండు. అట్లనే మోడీ సార్ డిగ్రీలు చేసిన కాలేజు, ఆ కాలేజీలో చదివిన మోడీ సార్ క్లాస్మేట్ల ఇంటర్వ్యూల వీడియోలు పెడితే ఇంకో 3 కోట్ల సబ్స్క్రైబర్లు పెరుగు కావచ్చు. కానీ ఎంతైనా మోడీ సార్ అంటే మోడీ సారేనుల్లా అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన తెలంగాణ పబ్లిక్. కర్ణాటకలో షురువు అయిన ఈ ఆర్టీసీ బస్సుల ఆడోళ్ళ జుట్లు పట్టుకునే కొట్లాట మెల్లగా అది తెలంగాణకు చేరి కొన్ని రోజులు ఆడిచ్చి తీరా ఆంధ్రాకు చేరి హడలెత్తిస్తుంది. ఏంది పిల్ల వాతావరణ తుఫాన్ బ్రేకింగ్ న్యూస్ లెక్క చెప్పబడుతుంటారా? ఏం చేస్తాం మరి, ఒక తాను ఓడిస్తే ఇంకో తాను షాలవుతున్నాయి ఈ ఫ్రీ బస్ కొట్లాటలు. మీకు కూడా షానొద్దులు కావచ్చు కొట్లాట చూడక. చూసి జరసేపు నవ్వుకోండి. చలో చలో గుత్తి నుంచి గుంతకల్ పోయే బస్సు వచ్చింది, అందరు ఎక్కాలే. నడువురమ్మా నడువురి, బస్సు ఎక్కువసేపు అవరు. నడవాలమ్మా లోపల నడవాలే అని కండక్టర్ ఒర్రుతూనే ఉన్నాడు. అంతెల్మేలో ఒల్లి ఉట్టే. ఎంత ధైర్యమే నీకు సంప్తి, నేను ఫస్ట్ సీట్లో కూర్చున్నా పిచ్చిదాన్నా నేనేమన్నా? ఎవతివే నువ్వు? నేను కిందికెళ్ళి ఖర్చు వేసిన దాన్ని మెంటల్ దాన్నా? చల్ నడువిడికెళ్ళంటే నడువు అనుకుంటా చాలా అయింది కొట్లాట. పాపం షిగలు పట్టుకొని కయ్యం పెట్టుకుర్రు. ఉన్న ఆయన ఇంటికెళ్ళి కూడా ఊసిపోగల అని కండక్టర్ ఆపుదామని పోతే నడువేడికెళ్ళి అని ఆయనను కూడా నువ్వు అవతల వారేసిరు ఆడోళ్ళు. ఈ సీట్లలో లిసాలగుండా పాలోళ్ళ నడుమ జాగ భూముల పంచాయతీల కంటే ఎక్కువ మోపు అవుతున్నాయి. అరే జరసేపు ఓపిక బట్టి పోతందుకు ఏమవుతుందో ఏం పాడో. ఈ సర్కార్లు కూడా గంతకే ఉన్నాయి, ఫ్రీ అని పెట్టుడు సాలినట్టు బస్సులు నడుపుడు. ఈ ఉచిత బస్సు పథకం పాడైపోను, దేనికి అక్కర్లేదు, కయ్యాలకు తప్ప అందిడుతురు జనాలు. ఈ పథకం ఉన్న ప్రతి రాష్ట్రంలో ఈ ముచ్చటనైతే మన పక్క రాష్ట్రం ఆంధ్రాలో అనంతపురం జిల్లా గుత్తి ఆర్టీసీ బస్ స్టాండ్లో అయింది. తెలంగాణలో కర్ణాటకలో లొల్లి చూసి కూడా ఈ పథకం పెట్టిన కూటమి సర్కార్కు మొక్కాలి అని కామెంట్లు పెడుతురు జనాలు ఇది చూసి.